నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నామినేషన్ ప్రక్రియలో సరైన బుద్ధి చూపుతాం, జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించిన ఎమ్మెల్యే చదల్వాడ. స్థానిక 11వ వార్డులో 2 ఏళ్ల పాలన, డోర్ టు డోర్ లో ఎమ్మెల్యే చదల్వాడ, టీడీపీ నేత నల్లపాటి. శిశు మందిర్ చుట్టూ ప్రక్కల కుక్కల స్వైర విహారం, ప్రజలకు ఇబ్బందులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నరసరావుపేట మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి, 38 వార్డులు గెలుస్తాం, ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. నరసరావుపేట గుంటూరు రోడ్డులో గుంతల రాజ్యం, వాహనదారులకు నరక యాతన. కొండవీడు ఈఎన్టీలో లైవ్ సర్జరీ వర్క్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేట 11వ వార్డులో నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 సూపర్ 8 అనే కార్యక్రమంలో గడిచిన 3 ఏళ్ల క్రితం మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము. ఇప్పుడు నరసరావుపేట పట్టణంలో 11వ వార్డు, ఇది తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది. మొన్న కూడా దాదాపు మెజార్టీ రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఏదైనా అనుకోని కారణాల వల్ల, ఏదైనా ఎర్రర్ వల్ల హామీలు కానీ నెరవేర్చకపోతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి హామీ నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నం చేయడానికి ప్రతి గడప గడపకి మేము వెళ్తా ఉన్నాం. అదేవిధంగా నరసరావుపేట మున్సిపాలిటీకి రేపు ఎలక్షన్ పెట్టబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పనిసరిగా 38 వార్డులు మనం గెలిపించుకున్న బాధ్యత మరి ఇక్కడున్న పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు తీసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈ గత 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే దాని మీద ప్రతి ఇంటికి కూడా ఇవాళ స్థానికంగా ఉన్న నాయకులతో అరవింద్ బాబు గారు తిరిగారు. డోర్ టు డోర్ విశేషమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. సూపర్ 6 విజయవంతమైన పథకాలతో పాటు స్త్రీ శక్తి ఏమైతే అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట మీద బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా 2 లక్షల జాబులు, సంక్షేమ పథకాలు, మెగా డిఎస్సి, దానికి తోడు ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ 4000 పెన్షన్ స్కీమ్. అట్లాగే నిన్న గౌరవ ముఖ్యమంత్రులు వెల్లడించారు, రేపు సెప్టెంబర్లో నమోదు చేసుకోండి కొత్త పెన్షన్లు, అక్టోబర్ నుంచి ఇస్తామని చెప్పారు. తప్పకుండా ఎవరైతే ఆ యొక్క పెన్షన్ రూల్స్ లోకి కొత్తగా ఎవరైతే పొందట్లేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసి తప్పనిసరిగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక సభ్యులది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఇంటింటికి తిరిగి ఎవరైతే జెన్యూన్ గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిజంగా ఈ యొక్క పెన్షన్ అవసరం, వాళ్ళందరూ కూడా పెన్షన్లు మీరు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ. నరసరావుపేట గుంటూరు రోడ్డులో రోడ్డు పగిలిపోయి పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. రద్దీగా ఉండే మార్గంలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ప్రమాదాలు ముప్పు పొంచి ఉంచడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదల్వాడ కూటమి నేతలతో కలిసి 12వ వార్డులో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే చదల్వాడ తీవ్ర ఆరోపణలతో హెచ్చరించారు. గతంలో నామినేషన్లు మాతో ఎలా వేయనిచ్చారు, అదేవిధంగా ప్రజాబద్ధంగా చేస్తామని, నమస్కారంకి ప్రతి నమస్కారంతో బుద్ధి చెబుతామని, వైసీపీ పార్టీకి నామినేషన్లు కూడా వేసే హక్కు లేదని మండిపడ్డారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, గడిచిన మీ ప్రభుత్వంలో మా అందరి చేత ఏ విధంగా నామినేషన్ వేయనిచ్చారో మీరు అదే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా మీరు చేసినట్టు చేస్తాం. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం. ఆ రోజు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ విధంగా కూడా మళ్ళీ తిరిగి మీ సరైన బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకటే మేము హెచ్చరించేది, ఈ ఉమ్మడి కూటమి ద్వారా
పరిపాలన ఎంతో బాగుంది, మంచి ప్రభుత్వం. మీ కనీసం నామినేషన్ వేయడానికి కూడా అర్హత లేని వ్యక్తులు మీరు. ఇదే మీకు హెచ్చరిస్తున్నాము. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియజేస్తాము. సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ను నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, సంయుక్త కలెక్టర్ సంజన సింహ, డిఆర్ఓ అద్దయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని కొండవీడు ఈఎన్టీ ఆసుపత్రిలో ఏఓఐ పల్నాడు ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించే హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జరీ శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు వర్క్ షాప్ను ప్రారంభించి మాట్లాడుతూ నరసరావుపేట పట్టణం వైద్య రంగంలో ఎంతో ముందంజలో ఉందని, చుట్టుప్రక్కల 4-5 జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో నగరాల నుండి కూడా రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ద్వారా చాలామంది పేషెంట్లు నష్టపడి ఎత్తుకుంటూ వస్తున్నారు. అందుకు ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సెన్సర్ కానీ కోఆపరేట్ చేయడం వల్ల ఎక్కువ ఆపరేషన్ చేయగలుగుతున్నాము. ఉచితంగా చేస్తున్నాము కానీ ఆ ట్రస్ట్ ద్వారా మనం ఎక్కువ సేవ చేయగలుగుతున్నాము. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ట్రైనింగ్ అయినా కూడా ఇంత అడ్వాన్స్డ్ సర్జరీస్ని ట్రైనింగ్ ఇన్ జనరల్గా ఇవ్వరు. బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ మట్టుకే ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా. ఆయన పట్టుబట్టి ఈఎన్టీలో మోస్ట్ అడ్వాన్స్డ్ బ్లీడింగ్ లెస్ యుఎస్ టెక్నాలజీ, కోప్లేషన్ టెక్నాలజీతో ఆ టెక్నాలజీ హ్యాండ్స్ ఆన్ ఇచ్చి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. 1-2 కాదు, దాదాపు ఈ ఒక్కరోజే 15 సర్జరీలు పెట్టారు ఆయన. అండ్ రెండవది, ఈ కోబ్లేషన్ టెక్నాలజీ సర్జరీస్ హ్యాండ్స్ ఆన్ పేషెంట్స్ మీద లైవ్గా నేర్పించేది నేను విన్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. ఎంత బ్రహ్మాండంగా నేర్పిస్తారంటే ఆయన జనాలకి నేర్పించడం, వచ్చే సర్జన్ని హ్యాపీగా చేసి కంప్లీట్గా నేర్పించి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు. చూసారా, అంత గ్రేట్ పర్సన్, అంత గ్రేట్ సర్జన్ని నేను నిజంగా చూడలేదు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఆయన పట్టుబట్టి కంపెనీ వాళ్ళని అడిగి నావిగేషన్ టెక్నాలజీతో సైనస్ సర్జరీలు వచ్చే యంగ్స్టర్స్కి నేర్పిస్తున్నారు. మా ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో నావిగేషన్ సర్జరీస్ నేర్పించడం అనేది చాలా గ్రేట్. నరసరావుపేట అంటే ఇక్కడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడెం, కృష్ణా జిల్లా, ప్రకాశం, నరసరావుపేట, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బెంగళూరు నుంచి కూడా వస్తారు. పేద ప్రజలందరూ కూడా ఇక్కడ బెంగళూరులో ఆపరేషన్ 3 లక్షలు అంటే ఇక్కడికి వస్తే 30,000-60,000 అయిపోద్ది. మరి ఆ విధంగా అతి తక్కువ ఖర్చుతోటి ఇక్కడ వైద్యాన్ని అందించిన డాక్టర్లు అందరూ కూడా దాదాపు 300 మంది డాక్టర్లు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అదే జిల్లా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఎన్నో విధాల పేద ప్రజలందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా ఉంది ఇక్కడ. నిజంగా చెప్పాలంటే ఇన్ని హాస్పిటల్స్లో దాదాపు ప్రతి హాస్పిటల్లో 100 మంది కాంపౌండర్లు కానీ, నర్సులు కానీ, స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. అంటే దాదాపు 20,000 మంది ఇక్కడ ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అందరికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాం మనం. అందుకని మేము ఎప్పుడు అడుగుతుంటాం గవర్నమెంట్, మా ప్రైవేట్ హాస్పిటల్స్కి కరెంట్ ఛార్జెస్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఎన్నోసార్లు. ఇది గవర్నమెంట్ కూడా మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఇంత సర్వీస్ చేస్తున్నాం మనం. ఇండస్ట్రీస్కి సబ్సిడీ ఇస్తున్నారు, అదేవిధంగా హాస్పిటల్ కూడా సబ్సిడీ ఇవ్వండి, మారిటోరియం ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, రేషన్ కార్డులు వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవ్వమని అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్లో అడగటం జరిగింది. నరసరావుపేట మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని, 38 వార్డులు కూటమి సభ్యులు గెలుస్తారని మీడియాకి వెల్లడించారు. గ్రామ పంచాయతీల విలీనం నరసరావుపేట మున్సిపాలిటీకి శాపంగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నికలకు లేకపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికైనా కోర్టు కేసులు క్లియర్ అయి ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు మాత్రం ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. నరసరావుపేట మున్సిపాలిటీకి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత గత ప్రభుత్వంలో ఎన్నికలు జరగలేదు. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అంశంపై స్పష్టత రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నరసరావుపేట మున్సిపాలిటీలో 34 కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రావిపాడు, లింగంగుంట్ల, యలమంద, కేసానపల్లి, ఇసపాలెం పంచాయతీలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామాలకు చెందిన స్థానికులు కోర్టును ఆశ్రయించారు. తాము గ్రామ పంచాయతీలుగా కొనసాగుతామని విలీనం చేయవద్దంటూ కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు కేసులు క్లియర్ కాలేదు. దీంతో ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంస నెలకొంది. ఇప్పటికీ 4 పంచాయతీలకు సంబంధించిన కేసులు వాపసు తీసుకున్నారు. మరొక పంచాయతీకి సంబంధించిన కేసు మాత్రమే పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో అది కూడా క్లియర్ చేయించి ఎన్నికల బరిలో దిగాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంలో ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మున్సిపాలిటీలోని అన్ని డివిజన్లలో ఆయన పర్యటిస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కేసులను క్లియర్ చేసి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు కేసులపై త్వరగా నిర్ణయం తీసుకొని వాటిని ఉపసంహరించుకోవడం లేదా కోర్టు ఫలితం వెల్లడించేలా వాదనను వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు. మరి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలు జరపడానికి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మరి దీని గురించి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాబోయే 2 నెలల్లో స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మరి నాతో పాటే బీజేపీ నట్రాపేట కన్వీనర్ వెంకట రామకృష్ణ గారు, అదేవిధంగా జులానీ గారు, జనసేన, మేమందరం కూడా సిద్ధంగా ఉండి స్థానిక ఎన్నికలు సుజావుగా జరపడానికి మున్సిపాలిటీ ఎన్నికలు ముందు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా నర్సాపేట మున్సిపాలిటీ ఎలక్షన్స్ దాదాపు 38 వార్డులు జరుగుతాయి. మరి వీటి మీద జనాభా లెక్కలు కానీ వార్డు డీలిమిటేషన్ అన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి మరి తప్పనిసరిగా కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అందుకని రాబోయే 2 నెలల్లో మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఎదుర్కోవడానికి ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. నరసరావుపేట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పరిసరాల్లో కుక్కల బెడత తీవ్రంగా మారింది. గుంపులుగా తిరుగుతున్న కుక్కల కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు దాడి చేస్తాయోనన్న భయంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేటలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని సత్తెనపల్లి రోడ్డులోని భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీచక్ర నవావరణ పూజ, సామూహిక కుంకుమ పూజ, సువాసిని పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బచ్చు వెంకట సత్యనారాయణ, ధర్మపత్ని రమాదేవి దంపతుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. చక్కగా ఉన్నటువంటి ఎర్రనిటువంటి వస్త్రాన్ని కట్టాము. ఎర్రని వస్త్రం అమ్మవారి ఇష్టం. అరుణ రూపంలో తరుణారణ శ్రీనాథుని మంజునాథం కోరుతాం. ఈ కుంకుమ తీసుకొని ఆ ఉపచారాన్ని నువ్వు భావం చేయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. తేషు అసక్తానా శ్రీం శ్రీం పాఠ్యం కల్పయామి నమః. ఓం ఐం శ్రీ ఆభరణావరోహణం కల్పయామి నమః. ఓం ఐం పతి చూడుతనా ఈరోజు శ్రావణ పూర్ణిమ సందర్భంగా సత్తెనపల్లి రోడ్డు నరసరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు శ్రీచక్ర నవావరణ పూజ, సామూహిక కుంకుమార్చన, సువాసిని పూజ జరిగింది. 100కు పైగా సువాసినులకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, మంగళ వస్తువులందరికీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవస్థాన చైర్మన్ శ్రీ ప్రవల్లికా సత్యం గారికి, అదేవిధంగా వాళ్ళ భార్య రమాదేవి గారికి, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాన్ని కలగజేయాలని, పూజకు విచ్చేసి పూజ చేస్తున్నటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం. నరసరావుపేటలో శ్రీ వికనస జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేయుచున్న పీఠాధిపతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కెవి రంగారావు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వికనస జయంతి మహోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
అనంతరం పెద్దలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారిద్దరికి కూడా శ్రీ ఇటువంటి మంచి తెలివైనటువంటి ఉన్నత వికనత ఆచార్య స్వామివారి జయంతి మహోత్సవాలు బరంపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీపద కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఈ గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. ఈ వైకాంత పరిషత్ అధ్యక్షులుగా నారాయణం సత్యనారాయణ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కార్యదర్శిగా మన రత్నాకరం శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. సెక్రటరీగా ఆంజనేయ ప్రసాద్ వ్యవహరిస్తూ ఉంటే ట్రెజరర్గా కోశాధికారిగా రొంపిచెర్ల లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమాలని కూడా గత 30 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. వీరికి పరిపూర్ణ ఆయురాలు ఐశ్వర్యాలు ఆ భగవంతుడు కలిగించాలని ప్రార్థిస్తూ ఇలాగే ఈ వికన జయంతి కార్యక్రమాలు కొనసాగుతాయని కలకాలం కొనసాగాలని ఆశిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నామినేషన్ ప్రక్రియలో సరైన బుద్ధి చూపుతాం, జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించిన ఎమ్మెల్యే చదల్వాడ. స్థానిక 11వ వార్డులో 2 ఏళ్ల పాలన, డోర్ టు డోర్లో ఎమ్మెల్యే చదల్వాడ, టీడీపీ నేత నల్లపాటి. శిశు మందిర్ చుట్టుప్రక్కల కుక్కల స్వైర విహారం, ప్రజలకు ఇబ్బందులు, పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నరసరావుపేట మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి, 38 వార్డులు గెలుస్తాం, ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. నరసరావుపేట గుంటూరు రోడ్డులో గుంతల రాజ్యం, వాహనదారులకు నరక యాతన. కొండవీడు ఈఎన్టీలో లైవ్ సర్జరీ వర్క్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.